తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ద్వారా బుక్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. బంగారపల్లి మండలంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ జామెట్రీ బాక్స్తో పాటు బుక్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 10,000 పుస్తకాలు, 3,000 జామెట్రీ బాక్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం 25,000 పైగా బుక్స్ మరియు 3,000 పైగా జామెట్రీ బాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. బంగారపల్లి మండలంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ జామెట్రీ బాక్స్తో పాటు బుక్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 10,000 పుస్తకాలు, 3,000 జామెట్రీ బాక్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం 25,000 పైగా బుక్స్ మరియు 3,000 పైగా జామెట్రీ బాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తుంది. గవర్నమెంట్ ఇస్తున్న బుక్స్తో పాటు మేము ఇచ్చిన బుక్స్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆలోచించి, పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆలోచించి ఇది ఇవ్వడం జరుగుతుంది. మేము కోరుకునేదల్లా ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ఫౌండర్స్ ఇద్దరు, నేను వెంకటపల్లి ఈశ్వర్ నాయుడు గారు ఇద్దరు కోరుకునేదల్లా బంగారపాలెం మండలంలోని పిల్లలు బాగా చదువుకొని 10th క్లాస్లో మంచి మార్కులు స్టేట్ వైడ్, మేము మండలం టార్గెట్ చేయట్లేదు, స్టేట్లో నెంబర్ 1 స్థానంలో పిల్లలు కానీ మంచి మార్కులు తెచ్చుకున్న నెక్స్ట్ మినిట్ ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వాళ్ళు పూర్తి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు పూర్తి సహకారం అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అది ఎంతమంది పిల్లలైనా సరే. బంగారపల్లి మండలం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్, లాయరే కాకుండా IAS, IPS, IFS, ఇండియన్ ఆర్మీ, నేవల్ ఇలా వివిధ రంగాల్లో పిల్లలు రాణించి బంగారపల్లి మండలం నుంచి పిల్లలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక IAS, IPS ఇలాంటి పిల్లలు బంగారపల్లి నుంచి తయారైతే తద్వారా ఇక్కడికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక డెంటల్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ ఇలా రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇది ఒక్కటే మా లక్ష్యం. సో పిల్లలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ చెప్పినట్లు పిల్లలకి మేము ఎంత ఇస్తున్నాం అది ఇంపార్టెంట్, వాళ్ళు ఎంత వరకు డెవలప్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మేము ఇచ్చిన బుక్ల వల్ల వాళ్ళ తర్వాత చేంజ్ అవుతాయని మేము అనుకుంటున్నాం. IRS, IAS, IPS చేస్తే చాలా మంచిది. ఎలా అంటే మన బంగారపాలెం కొంతవరకే పేరు ఉండాలి ఇప్పటి వరకు, ఓన్లీ స్టేట్ వరకు. అదే IAS, IPRS అంటే సెంట్రల్ పోతుంది అనేసి భారతదేశం అంతా వాకులాడుతుంది అనేసి. ఎక్కడి నుంచి వచ్చామంటే నేను బంగారపల్లి నుంచి వచ్చాను చెప్పాలి. అందుకే ఇందాక పిల్లకాయలు చెప్తున్నాను నేను, IAS, IPS, IRS చదివి మీరు ఈ ఊరి పేరు తేవాలా అని చెప్పనేసి మామూలుగానే కాదు, మేము కాపాడుతూ అనే నినాదంతో మీరు ముందుకు పోవాలా అనేసి చెప్పించాను. అదే పిల్లకాయలు అదే రెస్పాండ్ ఇచ్చారు. చూద్దాం వారికి ముందుకు పోతారు. బంగారపాలెం ఎప్పుడు కాపాడుతూ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను.